మొత్తానికి మన రేవంత్ సర్కార్కు సలిజరమే వచ్చినట్టు కొడతాందోళ్ళ మన దిక్కు సలిగి పెరిగినందుకు కాదు. కేసీఆర్ సార్ మొన్న అయితారన్నాడు విలేకరులతోని మాట్లాడినందుకు ఇక అద్వర్సంది ఒక ఎటమటం అవుతుర్రు. అసలు కేసీఆర్ సార్ నిలదీసి అడిగిన ప్రశ్నలకు వాళ్ళ కాడ జవాబులే లేకపోయా. అందుకే ఇప్పుడు కేసులు నోటీసులు గీసులు అనుకుంటా మతిమర్పించి ఉపాయం చేస్తురు. ఆగు, మొన్న మన కేసీఆర్ సారు మన తెలంగాణ మీద ఎసంటి కుట్రేషన్ నడుతానేయో, ఈ షేపాటి సర్కారు ఎట్లా మోసం చేస్తాందో, చంద్రాల్ సార్ కోసం నీళ్లను ఎత్తుకోబోయే కుట్రలు ఏ తీర్ల చేస్తాంలో కండ్లకు కట్టినట్టు కుల్లం కుల్లాగా చెప్పిండు కదా. ఇక జనాలకు కూడా పాలేవో నీళ్ళేవో మంచిగా అర్థమవుతున్నది. ఏ ఊరికేవో ఏ రేవంత్ సార్ కుట్రల మీదనే జనం మాట్లాడుకుంటారు. కథమీగా మన సర్కారులకు చల్లటి చెమటలు కాదు సలిజరం కూడా వచ్చిందోల్లా జనాలను మళ్ళోసారి మాత్మర్పించే ఉపాయం చేసినట్టు ఓడుతున్నది. కేసీఆర్ సార్ ఇట్లా నీళ్ల లెక్కలు తీయంగానే వాటికి జవాబు చెప్పలేక ఇక కేసులు నోటీసులు అనుకుంటా ఇంకో ఇగరం పెట్టుకున్నట్టున్నారు సర్కారోళ్ళు. కేసీఆర్ సార్కు సీట్ నోటీసులు వంపుడే ఉంటది. ఫోన్ ట్యాపింగ్ మీదనే దర్యాప్తు నడుతూనే ఉంటది అనుకుంటా ఇక సాటింపు చేస్తాండ్రు. కానీ ఈ తాప రేవంత్ సర్కార్ కుట్రేషాలేందో కండ్ల మాటతనమేందో జనాలకు పూరాగా అర్థమైందోలా. జనం ఒకసారి మోసపోతారు, రెండు బట్ల మోసపోతారు. ఎప్పటికీ గట్లా దోకా తినరు కదా, గట్లనే అవుతున్నది ఇప్పుడు. కేసీఆర్ సారు ఎప్పుడు మాట్లాడినా మన రామని ఎప్పుడు సర్కారు నిలదీసినా ఇగో గిసంటి కేసులు నోటీసుల ముచ్చట్ట బయటికి తీస్తాంది ఈ సర్కారు. కేసీఆర్ పాలనల విద్యుత్ ఒప్పందాలన్నీ కొన్నొద్దులు, కాళేశ్వరం కమిషన్ పేరుతోని ఇంకొన్నొద్దులు, ఫార్ములా ఈ రేస్ అనుకుంటా కొన్నొద్దులు, ఫోన్ ట్యాపింగ్ కేసు అనుకుంటా ఇంకొన్ని నెలలు, గిట్లా రెండేళ్ల సంధి గదే కథ గదే కార్ఖానా గదే డ్రామా. రేవంత్ సర్కార్ను ఎన్నడూ నిలదీసినా అప్పటికప్పుడే ఏదో ఒక కేసు ముంగడ పట్టుకొస్తాడు. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను పెట్టుకుంటారు. సరే గిన్ని మట్ల కేసులు అరెస్టులు అనుకుంటా మాట్లాడే కదా, మరి రెండేళ్ల సంధి ఏమన్నా తెలిసిరా? ఒక తప్పు జరిగిందని బయటపడ్డదా? అసలు ఉంటే కదా బయటపడ్డానికి. ఇవాళ ఏం లిఖించారు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. కాళేశ్వరం ఎగిరిండు, కోర్టు చూసింది ఇలా ఏం లేదురా, నీ మొక్కలా బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాటే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వాడు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు, చివరికి తీసుకొచ్చుకొని ఆడోళ్ళ పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. కాదు, జనాలకు ఏం చెప్పి అధికారులకు అచ్చిరోళ్ళ ఈ షేపాటి లీడర్లు 6 గ్యారంటీలనే కొత్త కొత్త స్కీములనే ఏమీ లేకపోయా. ఉన్న స్కీములను ఎత్తివాడేసే అసలు పాలన అనేది లేకుంటైంది. రైతులు గూసపడుతురు, ఆటో డ్రైవర్లు ఆగమేరు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ముచ్చట్నే మర్చిపోయారు, బీసీ రిజర్వేషన్లు పేరు చెప్పి మోసం చేసిరు. ఫస్ట్ వీటి సంగతి చూడాలే. ఇది తప్పించుకునే కథ కాకుంటే ఇంకేంటిది, గిట్లనే గరమైతురులా.